ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే మరిన్ని అడ్మిషన్ గైడెన్స్ వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఈఏపీ సెట్ 2024కి సంబంధించినటువంటి బైపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి వాళ్ళవి హాల్ టికెట్స్ అయితే నిన్న అయితే రిలీజ్ అయినాయి అనమాట. సో ఎంపీసీ వాళ్ళవి ఎప్పుడు రిలీజ్ అవుతాయని చూస్తే మనకైతే ఫ్లాష్ న్యూస్ అయితే వచ్చింది. సో ఈ నెక్స్ట్ మంత్ అంటే May 1st అయితే రిలీజ్ చేసామని అయితే ఒక పాపప్ విండో అయితే వచ్చిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. కాకపోతే ఇప్పుడైతే రిలీజ్ చేశారు. సో జస్ట్ 1 hour బిఫోర్ అయితే. సో ఏంటి ఎలా చెక్ చేసుకునే విధానం అయితే మనం ఈ వీడియోలో ఫుల్ క్లియర్గా చూసేసుకుందాం ఫ్రెండ్స్. అంతకన్నా ముందు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడైతే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, డౌన్లోడ్ హాల్ టికెట్ E అండ్ AP అనేసి. E అంటే ఇంజనీరింగ్ అండ్ A అండ్ P అంటే అగ్రికల్చర్ అనమాట, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. సో ఇక్కడ క్లిక్ చేసి మనకైతే వెంటనే అయితే డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో చూసేద్దాం ఇప్పుడు. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకైతే రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు అనుకోవచ్చు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి మీరు అప్లికేషన్ చేసుకున్న టైంలో ఒక నెంబర్ అయితే జనరేట్ అయింది కదా బార్కోడ్ పైన. సో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అంటే మొన్న రాసిన 20 సో ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనమాట. ఇక్కడ ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే గెట్ హాల్ టికెట్ పై క్లిక్ చేయగానే మీ హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇలా మీరైతే ఇక్కడ మీరైతే గెట్ హాల్ టికెట్ పై క్లిక్ చేయగానే మీకైతే వెంటనే అయితే డౌన్లోడ్ అయిపోతుంది హాల్ టికెట్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కొంత టైం అయితే తీసుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇలా అయితే వస్తుంది అనమాట. సో మీరైతే ఏం చేస్తారంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీ డీటెయిల్స్ అయితే కరెక్ట్గా వచ్చాయా లేదా చూసుకోండి. అంటే డీటెయిల్స్ ఇన్ ద సెన్స్, సో మీ నేమ్, మీ ఫాదర్ నేమ్, మీ మదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే కరెక్ట్ వచ్చి ఉంటుంది. సో మీ ఫాదర్ అండ్ మదర్ నేమ్ కరెక్ట్గా ఉందా, అండ్ మీడియం ఆఫ్ టెస్ట్ ఆప్టెడ్ అంటే ఏ లాంగ్వేజ్లో మీరు టెస్ట్ రాయాలనుకుంటున్నారో సో అది రాసేసే, అది కరెక్ట్గా పడిందా లేదా చూసుకోండి. అండ్ టెస్ట్ సెంటర్ అండ్ మీ అగ్రికల్చర్ ఆర్ ఫార్మసీ ఆర్ మనకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించినటువంటి టెస్టా. సో బోత్ అగ్రికల్చర్ అండ్ అంటే బైపీసీ అండ్ ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించినటువంటి ఎంబైపీసీ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి సంబంధించిందా అనేది క్లియర్ కట్గా ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ పేజ్ ఏదైతే మీరు చూస్తున్నారో ఈ ఫస్ట్ పేజీ ఒకటి ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఇవి 2 ప్రింట్అవుట్స్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ రిమైనింగ్ 2 పేజెస్ ఉన్నాయి కదా, సో అవైతే అవసరం లేదు. సో ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ అండ్ టెస్ట్ సెంటర్ రూట్ మ్యాప్ అని ఉంది కదా, సో అదైతే అవసరం